ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 30వ తారీఖు 2025. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రతి శనివారము నేను మీకందరికీ ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తున్నాను. ఎందుకంటే మనము వారు చేసిన మంచి పనులను చూసి వారి నుండి స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాదు, ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను. వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు ఈరోజు డిస్కషన్కు నేను జాన్ బన్యన్ గారి గురించి తీసుకున్నాను. ఆగస్టు 30న చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో లెసర్ ఫెస్టివల్లో జాన్ బన్యన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఆస్ట్రేలియా వంటి కొన్ని ఇతర ఆంగ్లికన్ కమ్యూనియన్ చర్చిలు ఆయన మరణించిన రోజున ఆగస్టు 31 ఆయనను గౌరవిస్తారు. జాన్ బన్యన్ 1628 నుండి 31 ఆగస్టు 1688 మధ్యలో జీవించిన ఒక ఆంగ్ల రచయిత మరియు ప్యూరిటన్ బోధకుడు. అతను క్రిస్టియన్ అలిగోరీ, ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ రచయితగా ఉత్తమంగా గుర్తించుకోబడ్డాడు. ఇది ప్రభావవంతమైన సాహిత్య నమూనాగా కూడా మారింది. ది పిల్గ్రిమ్ ప్రోగ్రెస్తో పాటు బన్యన్ దాదాపు 60 శీర్షికలను వ్రాసాడు. వాటిలో చాలా ఉపన్యాసాలుగా విస్తరించాయి. అతను సువార్త ప్రచారాన్ని వదులుకోవడానికి నిరాకరించినందున బన్యన్ను అరెస్టు చేసి 12 ఏళ్ళు జైలులో ఉంచారు. ఈ సమయంలో అతను గ్రేస్ అబౌండింగ్ టు ద చీఫ్ ఆఫ్ సిన్నర్స్ అనే ఆధ్యాత్మిక ఆత్మకథను రాశాడు. ఇంకా అతని అత్యంత ప్రసిద్ధ పుస్తకం ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్పై పని చేయడం ప్రారంభించాడు. బన్యన్ యొక్క తర్వాతి సంవత్సరాలు సాపేక్ష సౌలభ్యంతో గడిపాడు మరియు అతను ప్రముఖ రచయిత మరియు బోధకుడుగా కొనసాగాడు మరియు బెడ్ఫోర్డ్ సమావేశానికి పాస్టర్గా ఉన్నాడు. అతను లండన్ ప్రయాణంలో అనారోగ్యంతో 59 సంవత్సరాల వయసులో మరణించాడు. బన్హీమ్ ఫీల్డ్స్లో సమాధి చేయబడ్డాడు. ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ఆంగ్ల భాషలో అత్యధికంగా ప్రచురించబడిన పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. రచయిత మరణించిన 250 సంవత్సరాల తర్వాత 1938 నాటికి 1300 సంచికలు ముద్రించబడ్డాయి. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.